హాయ్ ఫ్రెండ్స్, స్టూడెంట్ కి స్వాగతం. ఈ వీడియో వచ్చేసి ఒక కొత్త ఆప్షన్ స్ట్రాటజీలో అయితే డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఆప్షన్ స్ట్రాటజీ పేరు వచ్చేసరికి డయాగ్నల్ స్ప్రెడ్ అనమాట. డయాగ్నల్ స్ప్రెడ్ అని అంటారు, లేదా డబుల్ డయాగ్నల్ అని అంటారు, ఎందుకంటే టూ సైడ్స్ తీసుకుంటాం కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీతో మనం ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఎలా అంటే రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఎందుకంటే చెప్తానండి, ఈ ఐరన్ కార్నర్ అలాగే ఈ డయాగ్నల్ స్ప్రెడ్ ఇవన్నీ సేమ్ అనమాట. వీటి ఏమంటే జస్ట్ ఈ స్ట్రాటజీస్ దేమని డిపెండ్ అవుతాయంటే సైడ్ వేస్ మార్కెట్స్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇవైతే మంచి ప్రాఫిట్స్ ఇస్తాయి. అది కాక ఈ స్ట్రాటజీస్ జస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ రేంజ్లో మనం ఏదైతే రేంజ్ అనుకుంటామో ఆ రేంజ్లో క్లోజ్ అయితే మాత్రం మనకు ప్రాఫిట్ వస్తాయి అనమాట. ఓకే, ఇంకా స్ట్రాటజీలోకి వెళ్ళిపోతే డయాగ్నల్ స్ప్రెడ్ అనేది ఏం లేదు ఫ్రెండ్స్, ఐరన్ కార్నర్కి కొంచెం ఎక్స్ట్రా అనమాట. కొంచెం అంటే సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇది బ్యాంక్ నిఫ్టీ సిఎంపి కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇక్కడ ట్రేడ్ అవుతుంది అనమాట. మామూలు ఐరన్ కార్నర్లో ఏం చేస్తాం, ఇక్కడ సి సెల్ చేస్తాం, పి సెల్ చేస్తాం. ఓకేనా, దీనికి కొంచెం దూరంగా వెళ్ళి సి బై చేస్తాం, పి బై చేస్తాం. ఓకేనా, కానీ ఇక్కడ డబుల్ డయాగ్నల్ ఏం చేస్తారంటే ఇక్కడ ఏదైతే సెల్ చేసింటామో అవి సేమ్ ఎక్స్పైరీ ఉంటాయి అన్నమాట. సెల్ చేసినట్టు బై చేసినట్టు. కానీ ఈ డబుల్ డయాగ్నల్ వచ్చేసి సెల్ వచ్చేసి కరెంట్ వీక్ చేస్తాం అనమాట. అలాగే బై వచ్చేసరికి నెక్స్ట్ ఎక్స్పైరీ చేస్తాం. అంటే సెల్లింగ్ ఆఫ్ నియర్ టర్మ్ ఎక్స్పైరీ, బయింగ్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఎక్స్పైరీ. దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే వీగా పాజిటివ్ వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఒకవేళ మార్కెట్ క్రాష్ అయినా, అంటే సంథింగ్ ఏదైనా న్యూస్, కరోనా వైరస్ మంచిగా చెప్పలేం కదా, ఏ న్యూస్ వచ్చినా బిక్స్ అయితే పెరుగుతుంది క్రాష్ వస్తే. అప్పుడు ఇంప్లాయిడ్ వోల్టాలిటీ పెరుగుతుంది కాబట్టి దానివల్ల మనకు పాజిటివ్ ఈ స్ట్రాటజీలో డబల్ డయాగ్నల్లో. ఓకే ఫ్రెండ్స్, ఇంకా స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఈరోజు డేట్ వచ్చేసరికి December 31 ఫ్రెండ్స్ 2020. ఎందుకంటే ఒక 2 months 3 months ఆర్ 1 year వెళ్ళిన చూసినా కూడా మీకు గుర్తుకుండాలి కాబట్టి నేను చెప్తున్నాను. ఈరోజు వచ్చేసరికి December 31 థర్స్డే అనమాట. ఈరోజు ఎక్స్పైరీ అయిపోయింది. ఈరోజు ఒక స్ట్రాటజీ తీసుకున్నాను. నెక్స్ట్ ఎక్స్పైరీ వచ్చేసరికి 7th January అనమాట. ఓకేనా, ఇంకా స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నేనైతే ఆల్మోస్ట్ స్ట్రాటజీ తీసేసుకున్నాను 1 o'clock అలా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆప్స్టాలో చూపిస్తాను చూడండి. ప్రజెంట్ అయితే 257 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ప్రాఫిట్, ఇది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ సెల్ చేశాను కదా 3500 పి సెల్ చేశాను, 32,000 సి సెల్ చేశాను. అంటే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు సిఎంపి వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఒకటి చూద్దాం. ఇప్పుడు వచ్చేసరికి సిఎంపి చూడండి 31,265, అంటే ఆల్మోస్ట్ 30,300 అనుకుందామా. అప్ సైడ్ వచ్చేసరికి నేను 32,000 సీని సెల్ చేశాను. డౌన్ సైడ్ వచ్చేసరికి 30,500 సెల్ చేశాను. ఓకేనా, చూడండి దీనికి మనం కౌంటర్ పొజిషన్ యాడ్ చేయాలి కదా హెడ్జింగ్కు. దానికోసం అని చెప్పేసి నేను 7th June సెల్ చేశాను కదా. 14th January ఏదైతే ఉందో దాన్ని బై చేశాను అనమాట. ఏంటి, 32,000 సి సెల్ చేశాను, 32,500 సి బై చేశాను. అలాగే చూడండి 30,500 పి సెల్ చేశాను కదా, ఇక్కడ 30,000 పి బై చేశాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ప్రాబిలిటీ ఆఫ్ ద ప్రాఫిట్ 62% ఉంది. మ్యాక్స్ ప్రాఫిట్ చూడండి ఫ్రెండ్స్ 4,000, ఆల్మోస్ట్ 200 తక్కువ 5,000 అనుకోండి. మ్యాక్స్ లాస్ 15,000. అంటే మనం ఎప్పుడే కడి మ్యాక్స్ లాస్ తీసుకోమన్నమాట. కానీ ఎగ్జాంపుల్ చూపిస్తాను ఫ్రెండ్స్ కింద. ఓకే ఫ్రెండ్స్, బ్రేక్ ఈవెన్ చూడండి 30,205 to 32,300. ఆల్మోస్ట్ డౌన్ సైడ్ వచ్చేసరికి 1,000 పాయింట్స్, అప్ సైడ్ వచ్చేసరికి 2,000 పాయింట్స్, ఆల్మోస్ట్ 2,000 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయినా మనకు ప్రాఫిట్లోనే ఉంటాము. ఓకేనా, దీనికైతే క్యాపిటల్ కూడా తక్కువే కావాలి ఫ్రెండ్స్. నేనైతే 0తో అయితే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశాను. క్యాపిటల్ వచ్చేసరికి 48,000 పడింది ఫైనల్ క్యాపిటల్. ఇనిషియల్గా మనకు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే మన క్యాపిటల్ వచ్చేసరికి 56,000 కావాలా. ఆ తర్వాత ఫైనల్ మార్జిన్ వచ్చి ఇది. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ ఇది పే ఆఫ్ గ్రాఫ్ అనమాట. ఇక్కడ చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఈ రెడ్ జోన్ ఏదైతే ఉందో అది లాస్, గ్రీన్ జోన్ ప్రాఫిట్ అనమాట. చూడండి మనకు యాక్చువల్గా ఎలా వస్తుంది ఐరన్ కార్నర్లో అయితే ఇలా ఉందనుకోండి, ఇలా వస్తుంది కదా, ఇక్కడ ప్రాఫిట్ ఇక్కడ లాస్ అనమాట. ఓకేనా, కానీ ఇక్కడ అలా ఉండదు ఫ్రెండ్స్, ఈ షేప్లో వస్తుంది. ఇంకా దీన్ని వైడ్ అయినా చేయొచ్చు, ఇలా వైడ్ అయినా చేయొచ్చు, లేకపోతే ఇలా అయినా చేయొచ్చు. జస్ట్ మనం ట్రేడ్
ఇంప్లిమెంట్ చేసే దాంట్లో ఉంటుంది. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఈ బ్లూ లైన్ అనేది మన ప్రాఫిట్ అనమాట, ప్రాఫిట్ సెగ్మెంట్. ఓకేనా. బ్రేక్ ఈవెన్ వచ్చేసరికి అప్ సైడ్ 32,300, డౌన్ సైడ్ వచ్చేసరికి 30,000. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్స్పైరీ బ్యాంక్ నిఫ్టీ ఎక్కడుందో ఈరోజు మన సేమ్ ప్యాకెట్ ట్రేడ్ అవుతుందో ఇక్కడ నుంచి పైకి వెళ్తున్న కొద్దీ మనకు ఇంట్రాడేలో లాస్ రావడం మొదలవుతుంది. కానీ ఒకసారి అప్ సైడ్ ఇక్కడ ఏదైతే మార్క్ ఉందో అక్కడ క్లోజ్ చూడండి, T+0 అంటే ట్రేడింగ్ డేస్ అనమాట. PNL అంటే మన ఎక్స్పైరీ రోజు అంత ప్రాఫిట్లో ఉంటాం. చూడండి ఎక్కడ క్లోజ్ అయినా ఆల్మోస్ట్ 2,000 అయితే ప్రాఫిట్ మనకు పక్కా అనమాట. ఒకవేళ ఈ పీక్స్ ఉన్నాయి కదా ఇక్కడ క్లోజ్ అయితే మనకు 4,000. ఓకేనా. కానీ చూడండి ఫ్రెండ్స్, దీంట్లో ఒక చిన్న లాజిక్ ఉంది. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్గా మూమెంట్ రావచ్చు కదా, అప్పుడు మనం ఏం చేయాలంటే చెప్పచ్చు. దానికోసం మనకు తీటా డికే అనేది ఇంత అవుతుంది ఫ్రెండ్స్. మనం తీసుకున్న 1-2 రోజుల్లో బ్యాంక్ నిఫ్టీ అక్కడక్కడే ట్రేడ్ అవుతుంటే ఈ బ్లూ లైన్ ఏదైతే ఉంది పైకి వెళ్ళిపోతుంది, ఎందుకంటే తీటా డికే అయిపోతుంది. కాబట్టి మనకి లాంగ్ వెళ్ళినా కూడా లాస్ రావడం తగ్గిపోతుంది అనమాట. ఓకేనా. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను మార్నింగ్ చూసేటప్పుడు 31,600 దగ్గర ఉన్నప్పుడు 1,000 రూపీస్ లాస్లో ఉన్నాను. 31,800 దగ్గర ఉన్నప్పుడు మార్నింగ్ 31,800 దగ్గర ఉన్నప్పుడు నాకు ఆల్మోస్ట్ 1,000 రూపీస్ అయితే లాస్ట్ చూపించింది. కానీ ఇప్పుడు కొంచెం బ్లూ లైన్ పైకి వెళ్ళిపోయింది కాబట్టి 30,800 దగ్గర ఉన్నప్పుడు జస్ట్ 600 నాకు లాస్ట్ చూపిస్తుంది. అదనమాట, మనకు డేస్ పాస్ అయ్యే కొద్దీ, టైం పాస్ అయ్యే కొద్దీ బ్లూ లైన్ పైకి వెళ్ళిపోతుంది. మార్కెట్లో హ్యూజ్ మూమెంట్ వచ్చినా కూడా మనకు లాస్ అనేది రాదు. ఓకేనా. ఇంక గ్రీక్స్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఇక్కడ నేను రూపీస్లో చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇంప్లాయిడ్ వోల్టాలిటీ మీకు తెలిసిందే అనుకుంటా. డెల్టా ఏం అవసరం లేదు ఫ్రెండ్స్ మనకు, ఎందుకంటే 0.14% పర్ 1 పాయింట్ అప్ అండ్ డౌన్ మనకు 0.14 పైస్ చేంజ్ అవుతుంటుంది. ఓకేనా, మీకు తెలియకుండా చెప్తున్నాను. మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసరికి మనకి ఇక్కడ తీటా అండ్ వెలాసిటీ అంటే వీగా. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, తీటా వచ్చేసరికి మనకి పాజిటివ్లో ఉంది. పాజిటివ్ అంటే ఆల్మోస్ట్ 400 కదా, అంటే ఒకరోజు మనం అనుకున్న రేంజ్లో మార్కెట్ ట్రేడ్ అవుతే 400 రూపీస్ అనేది మనకు యాడ్ అవుతుంది. అంటే ఇంత తీటా అనేది ఒక్కొక్క దాంట్లో డీకే అవుతూ వస్తుంది. మనకు 400 అనేది డైలీ యాడ్ అవుతూ వస్తుంది. ఓకేనా. గామా ఇస్ పెట్టండి ఫ్రెండ్స్. వీగా అంటే ఏం లేదు ఫ్రెండ్స్, వెలాసిటీ అనుకోవచ్చు మీకు సింపుల్గా అర్థం కావాలంటే. వీగా చూడండి ఫ్రెండ్స్, ఒక బిగ్ పాజిటివ్ వచ్చేసరికి ఇదే. వీగా అనేది పాజిటివ్లో ఉంది. చాలా ఐరన్ కౌంటర్స్కి అలా కొన్ని ట్రేడ్స్ ఉంటాయి కదా, దానికి వీగా నెగిటివ్లో ఉంటుంది. అది బిగ్ డ్రాబ్యాక్ అనుకోవచ్చు. ఎందుకంటే వీగా పాజిటివ్లో ఉందనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. వీగా పాజిటివ్లో ఉందనుకోండి, సపోజ్ మార్కెట్లో పెద్ద న్యూస్ వచ్చేసింది, అంటే సంథింగ్ మార్కెట్ పడే అవకాశం ఉంది. ఓకేనా. టుమారో మార్కెట్ గ్యాప్ డౌన్ అవుతుంది. ఫియర్ ఎక్కువైపోతే ఏమవుతుంది, విక్స్ పెరిగితే ఇంప్లాయిడ్ వోల్టాలిటీ పెరుగుతుంది. ఓకే కదా. 1% ఇంప్లాయిడ్ వోల్టాలిటీ పెరిగితే 1% మనకి ఎంత 300 రూపీస్ అనేది ప్రాఫిట్లో యాడ్ అవుతూ వస్తుంది. అలాగే చూడండి, దానికి బెనిఫిట్ వచ్చేసరికి మనకి ఇంప్లాయిడ్ వోల్టాలిటీ పెరుగుతున్న కొద్దీ ఈ రేంజ్ అనేది పెద్దది అవుతుంటుంది. అలాగే రేంజ్ పెద్దది అవ్వడమే కాకుండా ఇక్కడ మార్కెట్ డౌన్ సైడ్ అప్ సైడ్ వెళ్ళినా కూడా మనకు లాస్ రాదు. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ విక్స్ కదా, ఇంప్లాయిడ్ వోల్టాలిటీ పెరుగుతుంది చూడండి. 5%, 10% పెంచాను కదా. చూడండి ఇంప్లాయిడ్ వోల్టాలిటీ పెరిగినాక యాడ్ చేశాక బ్లూ లైన్ పైకి వెళ్ళిపోయింది. చూడండి 31,800 దగ్గర ఉన్నప్పుడు లాస్ ఉండేది, కానీ ప్రాఫిట్లో ఉన్నాం కదా. అదనమాట, ఇంప్లాయిడ్ వోల్టాలిటీ పెరగడం వల్ల మనకు బెనిఫిట్ అనమాట ఈ స్ట్రాటజీలో. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ స్ట్రాటజీ అయితే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. ఇది నిఫ్టీలో కూడా చేయొచ్చు, కానీ దానికి క్యాపిటల్ 70,000 అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ లాట్ సైజ్ తక్కువ కాబట్టి మార్జిన్ అనేది తక్కువ ఉందన్నమాట. అందుకని చెప్పేసి నేను బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేశాను. ఓకేనా. మోస్ట్ ఆఫ్ ద కన్సల్టేషన్ లేదా లిక్విడిటీ అయితే నిఫ్టీలో చేయడానికి ప్రయత్నించాను ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీలో లిక్విడిటీ అలాగే కొంచెం వైలెంట్ మూవ్స్ ఉంటాయి. ఓకేనా. ఇప్పుడైతే జిరోదాలో చూపిస్తాను. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి నా ట్రేడ్స్ అనమాట, ఈరోజు తీసుకున్న ట్రేడ్స్. చూడండి ఏదైతే సెల్ చేసామో దీంట్లో ప్రాఫిట్ ఉంది, దీంట్లో ప్రాఫిట్ ఉంది. ఈ ప్రాఫిట్ లాస్ అనేది మారుతుంటాయి ఫ్రెండ్స్. మనం ఎక్స్పైరీ దాకా వెయిట్ చేయాలి, అప్పుడు మనం తెలుస్తుంది ఎంత ప్రాఫిట్ లాస్ అనేది. ఓకేనా. చూడండి ప్రజెంట్ అయితే 237 రూపీస్ ప్రాఫిట్ ఉంది. 200 అనుకోండి. డేస్ పాస్ అయ్యే కొద్దీ మనకు ప్రాఫిట్ యాడ్ అవుతూ వస్తుంది. నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్ వీడియోస్ చేయడానికి, ఎందుకంటే మనం ప్రాక్టికల్గా నేర్చుకుంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. థియరీ ఎంత నేర్చుకున్నా వేస్ట్, ప్రాక్టికల్గా నేర్చుకోవడం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది మార్కెట్లో చాలా అవసరం. మీకు థియరీ ఒక స్ట్రాటజీ చదవడం వల్ల అర్థం కాదు, ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలి, హెడ్జింగ్ ఎలా చేయాలని ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. వీడియో లెంత్ తక్కువ అవుతుంది ఫ్రెండ్స్. త్వరగా నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూసేసుకొని వీడియో అయితే క్లోజ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి అప్ స్టాక్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ డిసెంబర్ ఫ్యూచర్స్.
ఓకే, ఇక్కడ చూడండి 4 అవర్స్ చార్ట్ అయితే పెట్టాను. మనం లెవెల్స్ యాడ్ చేద్దాం. మన బ్రేక్ ఈవెంట్స్ హారిజంటల్ 32,200 ఇది మన అప్ సైడ్ అనమాట. డౌన్ సైడ్ చూసేసరికి 30,200 ఆల్మోస్ట్ ఇక్కడ వస్తుంది. ఇది అనమాట మన రేంజ్. ఇక్కడ లోపల ఎక్కడ క్లోజ్ అయినా కూడా నేను ప్రాఫిట్లోనే ఉంటాను. చూడండి 4 అవర్స్ చార్ట్ ఫ్రెండ్స్, 5 మినిట్స్ చార్ట్, 1 డే చార్ట్ కాదు, 4 అవర్స్. ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇక్కడ క్లోజ్ అయితే ఈ మార్కెట్ నేను ప్రాఫిట్లో ఉంటాను. ఒకవేళ ఇక్కడ పైకి వెళ్తే ఎక్స్పైర్ అయినా కూడా నేను ఎక్కువ ప్రాఫిట్లో ఉంటాను, ఇంట్రాడేలో లాస్ ఉండకుండా కూడా. ఇదనమాట వీడియో అయితే. నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ నెంబర్ ఇస్తాను, కామెంట్ చేయండి. వీడియో గురించి ఎలాంటి డౌట్ ఉన్నా, లేదా మీకు స్టాక్ మార్కెట్ మీద, ఆప్షన్స్ మీద, లేదా ఎటువంటి డౌట్ ఉన్నా మీకు వాట్సాప్ నెంబర్లో నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అయితే మీరు జాబ్ చేయాలా, లేకుంటే స్టాక్ మార్కెట్లో ఉంటే మీరు ట్రేడింగ్ చేయాలా, లేకుంటే ఎలా ఫుల్ టైం ట్రేడర్గా, అలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నా కాల్ చేయడానికి ప్రయత్నించండి. మోస్ట్లీ నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. స్టాక్ మార్కెట్లో ఫుల్ టైం ట్రేడర్గా ఉండడం చాలా కష్టం. ఎందుకంటే ఫుల్ టైం ట్రేడర్గా ఉంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మార్కెట్ చూస్తూనే ఉండాలి. ఎన్నో ఆపర్చునిటీస్ వస్తాయి, ప్రతి ట్రేడ్ తీసుకుంటాం. అలా ట్రేడ్ తీసుకోవడం వల్ల మీకు మీ ప్రాఫిట్స్ కంటే బ్రోకరేజెస్ ఎక్కువ అవుతూ ఉంటాయి. మీరైతే ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. అదనమాట పాయింట్. ఫుల్ టైం ట్రేడర్గా ఉండేదానికంటే ఇలా పొజిషనల్గా స్టాక్స్ పడినప్పుడు మంచి స్టాక్స్ బై చేసుకోవడం, అలాగే ఇలా సైడ్ వేస్ మార్కెట్స్లో ఉన్నప్పుడు ఇలా రేంజ్ తీసుకొని స్ట్రాటజీ మెయింటైన్ చేయడం, అలాగే ఆప్షన్ సెల్లింగ్ చేయడం. ఆప్షన్ స్ట్రాటజీస్లో రిస్క్ రివార్డ్ ఫేవరబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు మార్కెట్ ఎక్కడ వెళ్ళినా మీకు భయం ఉండదు. అదే నేగడ్గా తీసుకుంటే మీరు చాలా ఇబ్బంది పడతారు. ఓకేనా, ఇది స్టార్ట్ చేస్తే నేనైతే దీన్ని కంటిన్యూషన్ చేస్తాను వీడియో. నేను ఎగ్జిట్ అయినప్పుడు, అలాగే టుమారో, డే ఆఫ్టర్ టుమారో మీకు ఎక్స్ప్లెయిన్. ఎందుకంటే ఒక స్ట్రాటజీ చేసి వదిలేయడం అంటే అర్థం కాదు ఫ్రెండ్స్. డైలీ కంటిన్యూషన్ చేస్తుంటే మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. అదనమాట వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.